హాయ్! మేము ఈసారి అరుణాచలం టెంపుల్‌కి వెళ్తున్నామండి తమిళనాడు. అయితే అది పంచభూత స్థలంలో ఒకటి అనమాట. అంటే శివలింగాలు టెంపుల్స్ 5 ఉంటాయి. దాంట్లో ఒకటనమాట. మిగతా 4 ఏంటంటే జంబుకేశ్వర టెంపుల్ ఏంటంటే వాటర్‌ని రిప్రజెంట్ చేస్తది. ఏకాంబరేశ్వర టెంపుల్ ఏమో ఎర్త్‌ని రిప్రజెంట్ చేస్తది. నటరాజ ఏమో స్కైని, అరుణాచలేశ్వర అంటే ఇప్పుడు మేము వెళ్ళేది ఫైర్‌ని అనమాట. కాళహస్తి టెంపుల్ ఉంది కదా, చాలామందికి తెలిసే ఉంటుంది. అది ఎయిర్ని అనమాట, ఎయిర్ని రిప్రజెంట్ చేస్తారు. ఇక్కడ మోస్ట్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఇవన్నీ ఒక వరుసలో ఉంటాయంట. మనం మ్యాప్లో చూసుకుంటే అదంతా ఒక లైన్లో ఫామ్ అవుతుందంట. అరుణాచలంలో ఉన్న టెంపుల్ని మనం అన్నమలయార్ టెంపుల్ అని కూడా అంటామండి. ఈ టెంపుల్కి బ్యాక్ స్టోరీ ఏంటంటే ఒకసారి బ్రహ్మ విష్ణు గొడవ పడుతున్నారంట, నేను గొప్ప అని. అయితే మిగతా దేవతలు అందరూ కలిసి ఇలాగే జరిగితే చాలా నష్టం జరుగుతుంది, ఆపండి అంటే శివుడు వెళ్ళి చెప్పాడంట. నేను ఒక మ్యాసివ్ ఫైర్ లాగా ఫామ్ అయిపోయారు. అప్పటికి ఫామ్ అయ్యి నా స్టార్టింగ్ పాయింట్ ఎండింగ్ పాయింట్ ఎవరు కనిపెడతారో, ఏదో ఒక పాయింట్ స్టార్టింగ్ పాయింట్ అయినా ఎండింగ్ పాయింట్ అయినా మీరు ఎవరు కనిపెడతారో వాళ్ళే గొప్ప అంటారంట. అయితే వెళ్ళి బ్రహ్మ ఏమో పైకి వెళ్తారు, విష్ణువు ఏమో కిందకి వెళ్తారు అనమాట. అయితే విష్ణు ఒప్పేసుకుంటారు కనపడక. ఎంత వెళ్ళినా, ఎన్ని రోజులు ఎన్ని సంవత్సరాలు చూసినా అది ఎండ్ అవ్వలేదన్నమాట. నేను ఓడిపోయినా ఒప్పుకుంటారు. కానీ బ్రహ్మ ఏమో ఒప్పుకోకుండా ఒక ఫ్లవర్, ఆ ఫ్లవర్ చాలా స్మెల్ వస్తుందంట అండి, సువాసన చాలా ఎక్కువ వస్తుందంట. ఆ ఫ్లవర్తో సాక్ష్యం చెప్పించాడంట. అయితే శివుడికి తెలుసు కదా, శివుడికి అర్థమైపోయింది బ్రహ్మ అబద్ధం చెప్పినాడని. అందుకే బ్రహ్మకి అప్పుడు శాపం పెట్టారంట, నువ్వు అబద్ధం చెప్తున్నావు, నువ్వు దేవుడు అయ్యుండి ఇలా అబద్ధం చెప్తున్నావు అంటే నీకు దేవుడు అయ్యే అర్హత లేదు, నీకు పూజలో ఏం తక్కువ, ఇంకెవరు నీ గురించి పూజలు చేయరు, నీకు గుళ్ళు కూడా ఉండవు అని చెప్పి శపిస్తారనమాట. ఇంకా ఫ్లవర్ను కూడా శపిస్తారు అబద్ధం చెప్పినందుకు. ఏమైనా అంటే నిన్ను ఏ పూజలో వాడరు అని శపిస్తారనమాట. అందుకని ఆ ఫ్లవర్ని వాడరు. నాకు ఆ ఫ్లవర్ నేమ్ తెలియదండి, మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఇప్పుడైతే ఆ టెంపుల్ గురించి మాట్లాడుకుందాం అండి. ఆ టెంపుల్లో 9 గోపురాలు ఉంటాయంట. కానీ మెయిన్ గోపురం చాలా పెద్దదండి, 217 ఫీట్స్ అనమాట. అంటే చాలా ఎత్తుగా ఉంది, చాలా బాగుంది దాని మీద ఆర్కిటెక్చర్ కానీ అంతా. కానీ ఇక్కడ మెయిన్ ఏంటంటే గిరి ప్రదక్షిణ అనేది చాలా ఫేమస్. ఒక కొండలా ఉంటుంది. ఇందాక నేను స్టోరీ చెప్పాను కదా, దేవుడు తర్వాత శాంతించి ఇంకా కొండలా ఫామ్ అయిపోయారంట శివుడు. సో దానికోసమే ఆ కొండ చుట్టూ ప్రదక్షిణనే గిరి ప్రదక్షిణ అంటారండి. ఆ కొండనే అన్నమలై హిల్ అంటారు. మెయిన్ ఫుల్ రష్ ఉంటుంది ఎప్పుడంటే కార్తీక దీపం ఫెస్టివల్ అని జరుగుతుంది అంటండి. అప్పుడు ఒక పెద్ద ల్యాంప్ని ఆ కొండ మీద వెలిగిస్తారనమాట. అప్పుడు ఒక ఫైర్ లాంటిది ఫామ్ అయ్యి అది ఆకాశాన్ని భూమిని తాకుతున్నట్టు అలా మనకు ఒక ఫీలింగ్ వస్తుందంట. దాన్ని ఎటర్నల్ ఫ్లేమ్ అని కూడా అంటారు. అంటే తెలుగులో ఎగ్జాక్ట్ వర్డ్ తెలీదు. అది మెయిన్ ఫేమస్ అనమాట. చాలామంది ఆ టైంలో వెళ్తారు. అసలు రోడ్డు కూడా మనం నడవటానికి ఖాళీ ఉండదండి. అయితే మేము ఇంకా టెంపుల్ దగ్గరికి రీచ్ అయ్యాక మాకు ఆల్రెడీ 4 అయిపోయిందండి. మాకు పార్కింగ్ ఈజీగా దొరికింది. గుడి చుట్టూరానే పార్కింగ్ స్పేస్ ఉంటుంది, అక్కడే పెట్టుకోండి, మొత్తం వెతకొద్దు, ఏం అవసరం లేదు, అక్కడ పెట్టుకుంటే చాలు. తర్వాత మాకు రూమ్స్ దొరకలేదు, ఫ్రెష్ అప్ అయిపోయాం బయట వేరే చోట. 30 రూపీస్ అలా తీసుకుని మాకు రూమ్స్ ఇచ్చారు ఫ్రెష్ అప్ అవ్వడానికి. అక్కడ ఫ్రెష్ అప్ అయ్యాక ఇంకా మేము స్టార్ట్ చేస్తామండి. మెయిన్ గోపురం దగ్గర దండం పెట్టుకుని కొబ్బరికాయ కొట్టాక మనం ఇంకా స్టార్ట్ చేసేయచ్చండి. ప్రదక్షిణ క్లాక్ వైజ్లో చేస్తారు, క్లాక్ వైజ్ ఉంటుంది. ప్రదక్షిణ చేయలేని వాళ్ళు ఆటోలో అయినా తిరుగుతున్నారండి. ఆటో వాళ్ళు ఒక 300-400 అలా ఛార్జ్ చేస్తున్నారు ఒక్క ప్రదక్షిణ తిప్పడానికి. దానికి సెపరేట్ ఉంటాయి అన్నమాట. చాలామంది నడవలేరండి, నడుద్దామని స్టార్ట్ అయిపోతారు. మనకి అక్కడ కూర్చోవడానికి అక్కడక్కడ ప్లేస్లు ఉంటాయి. ఈ స్టార్ట్ చేసే ప్రాసెస్లో మనం ఇంకో 8 లింగాలను కూడా దర్శించుకోవాలి. గిరి ప్రదక్షిణ 14 కిలోమీటర్స్ కదండి. ఆ 14 కిలోమీటర్స్ మధ్యలోనే మనకి చాలా గుళ్ళు తగులుతాయి. దాంట్లో మెయిన్గా 8 లింగాల గుళ్ళు ఉంటాయి, వేరే వేరేవి. వాటిని అన్నిటినీ దర్శించుకుంటారు వెళ్ళి. నేను ఈ వీడియోలో మ్యాక్స్ అన్ని టెంపుల్స్ పెట్టాను, ఒకసారి చూడండి స్టార్టింగ్ నుంచి. ఆ మెయిన్ 8 లింగాలని అష్టలింగాలని కూడా అంటారు. ఆ లింగాల పేర్లు ఏంటంటే స్టార్టింగ్ది ఇంద్రలింగం అండి, తర్వాత అగ్నిలింగం, యమలింగం, నైరుతి లింగం, వరుణలింగం, వాయులింగం,
కుబేరలింగం, ఈశాన్యలింగం అండి. మనకు అగ్నిలింగం ఒక్కటే రైట్ సైడ్ ఉంటుందండి, మిగతావన్నీ మనకి లెఫ్ట్ సైడే ఉంటాయి. మోక్ష మార్గం కూడా ఇక్కడ మెయిన్, పక్క వెళ్ళి రావాలంటారు. ఆ మార్గం నుంచి 3 సార్లు వస్తే మనం చేసే పాపాలన్నీ పోతాయి, మంచిది అని చెప్తారు. కానీ చాలామంది భయపడతారండి. ఒకసారి మీరు వెళ్తే ఖచ్చితంగా వెళ్ళండి, ట్రై చేయండి. ఏ సైజులో ఉన్న ఎంత లావతనైనా దాంట్లోంచి బయటకు వచ్చేయగలరంట. అయితే ఇక్కడ మేము చేసిన మెయిన్ మిస్టేక్ ఏంటంటే, మేము స్టార్టింగ్ 4కి స్టార్ట్ అయినా సరే మధ్యలో చాలాసేపు రెస్ట్ తీసుకుని అలా మెల్లగా రావడం వల్ల మాకు చాలా లేట్ అయిపోయింది. 12 అయిపోయింది. ఒక 10 కల్లా మేము 10 కిలోమీటర్స్ అలా కవర్ చేస్తాం. అయితే మిగతా 4 కిలోమీటర్స్ కూడా త్వరగానే అయిపోయేదండి. కానీ అప్పటికి ఎండ వచ్చేసింది. ఇంకా మెయిన్ రోడ్ మీదకి ఎంటర్ అయ్యాక ఇంకా 1 కిలోమీటర్ 2 కిలోమీటర్స్ ఉంటుంది. అప్పుడు నడిచేటప్పుడు మాత్రం మేమైతే మా కష్టాలు ఎవరికి రాకూడదు దేవుడా అనుకున్నాం. కాళ్ళు కాలిపోయి బొబ్బలు కట్టేసినాయండి. చాలామంది సాక్స్లు ప్రిఫర్ చేస్తారు, కానీ సాక్స్లు వెళ్ళకూడదు అంటారు. కానీ నేనైతే వేసుకున్నా నేను కష్టపడ్డానండి. చాలా ఓపిక ఉండాలి. అందుకే పాపాలన్నీ పోతాయి అంటారేమో ఈ గుడికి వస్తే, అంత కష్టపడి చేస్తున్నంత వల్ల. అండ్ నేను సరిగ్గా చేయకపోవడం వల్లేమో నా పట్టి కూడా పోయిందండి ఈ ప్రాసెస్లో. అసలు ఒకసారి టెంపుల్ ఆర్కిటెక్చర్ చూడండి ఎంత బాగుందో. ఇక్కడ 1000 పిల్లర్ హాల్ కూడా ఉంటుంది. ఎందుకు అక్కడ ఎవరు లేరు, చాలా ఖాళీగా ఉందండి. చాలామంది వీ కెన్ ప్రిఫర్ అనమాట, ఒక ఫోటోషూట్ లాగా అలా ఫొటోస్ తీసుకోవచ్చు. ఫోన్ లోపలికి అలౌ చేస్తున్నారు కెమెరాస్, కానీ ఎక్కడ ఎవరిని ఆపట్లేదు. కానీ దేవుడి దగ్గరికి వెళ్ళే మాత్రం తీయొద్దు. మిగతా అన్ని ప్లేస్లో యూ కెన్ యూస్ కెమెరా అండ్ ఫోన్స్ అనమాట. అన్నప్రసాదంకి మేము మిస్ అయిపోయామండి. అదేదో టైమింగ్ ఉంది, ఆ టైమింగ్ కల్లానే వెళ్ళగలం. మేమైతే మిస్ అయిపోయాం. కానీ ఫుడ్ అయితే బాగుంటుందంట, మీరైతే వెళ్ళి పక్క తినండి, అన్నప్రసాదం మిస్ అవ్వద్దు. మనం గిరి ప్రదక్షిణ చేస్తున్నప్పుడు సగం దూరం వరకు మనకి సాధువులు అంటే సెయింట్స్ కనపడతారండి. చాలామంది ఉంటారు, రోడ్డు మొత్తం వాళ్ళే ఉంటారు, మనీ అడుగుతూనే ఉంటారు. ఈవెన్ గుళ్ళో పనిచేసే వాళ్ళు కానీ ఎవరైనా వచ్చి అత్తమానం మనీ అడుగుతూనే ఉంటారండి మనకి గుళ్ళో కూడా. టెంపుల్ మాత్రం చాలా స్పేషియస్గా చాలా బాగుందండి. మనం కొంచెం మార్నింగ్ టైమ్స్ వెళ్తే వీ కెన్ ఎక్స్ప్లోర్ చేయొచ్చు ఈజీగా. ఎండలో వెళ్తే మాత్రం కష్టమే, ముందే తమిళనాడు చాలా ఎండలుగా ఉంటుంది. ఇదే 1000 పిల్లర్ హాల్ అనమాట. దీని లోపల ఇమేజెస్ ఉన్నాయండి, ఫొటోస్ లాంటివి. ఒక్కొక్క ఇమేజ్ ఒక్కొక్క పోస్చర్ అనమాట. ఇతను నన్ను పిలిచి మరీ చూపించారు. అవన్నీ ఉంటే తీసుకోమ్మా అని చెప్పారు. అన్ని తీసుకునే టైం లేక నేను వెళ్ళిపోయానండి. ఒకసారి మీకు కుదిరితే వెళ్ళండి, ఇక్కడ ఫొటోస్ కూడా మంచిగా వస్తాయి. మీకు టైం ఉంటే కనుక పక్కా ట్రై చేయండి. ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, గిరి ప్రదక్షిణ ఎడం వైపు చేయాలండి, అది గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా సరే. మనం గిరి ప్రదక్షిణ చేసే వేలోనే రవణ మహర్షి ఆశ్రమం కూడా ఉంటుందండి. ఒకసారి కుదిరితే మీరు మార్నింగ్ టైమ్స్ వెళ్తే కనుక విజిట్ చేయండి పక్కాగా, మర్చిపోకండి. ఇక్కడ టోపీ అమ్మవారు అని బాగా ఫేమస్ అని చెప్తారండి, మాకైతే కనిపించలేదు. ఆవిడైతే రోజు నడుస్తారంట, రోజు గిరి ప్రదక్షిణ చేస్తారంట. గ్రేట్ కదండి. మనం అయితే ఒక్కసారిగా అయిపోతాం. నేనైతే అప్పుడు నడిచి ఒక వారం రోజులు లేవలేదు, నొప్పి అనుకుంటూ కూర్చున్నాను. టెంపుల్ బ్యాక్ సైడ్ మనకు కావాల్సిన ఐటమ్స్ చాలా దొరుకుతాయి మిగతా టెంపుల్స్ లాగా. పక్కా విజిట్ చేయండి. బాయ్, థ్యాంక్ యూ సో మచ్.